కన్నడలో సీరియల్స్‌కి పేమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్నడ ఆర్టిస్టులు అందరూ కూడా ఇటు తెలుగుకి వచ్చేసి ఇక్కడ లీడ్ రోల్స్ చేస్తున్నారు అని విన్నా. నిజమేనా? యాక్చువల్లీ ఒక పాయింట్లో నిజమే. హ్మ్. ఇట్ ఈస్ నాట్ అ సీక్రెట్, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఈవెన్ ద కన్నడ ఇండస్ట్రీ వుడ్ అగ్రీ దట్ ఎలా మేము ఇప్పుడు మీరు తెలుగు సీరియల్ ఇండస్ట్రీ చూసారనుకోండి అండ్ హిందీ ఇండస్ట్రీ హిందీ సీరియల్ ఇండస్ట్రీ చూస్తే మీకే తెలుసు దట్ హిందీ ఈజ్ అ బిగ్గర్ ఇండస్ట్రీ దాన్ తెలుగు. ఇప్పుడు తెలుగులో ఇచ్చే పేమెంట్స్ మేము ఎక్కువ అనుకుంటే కూడా హిందీలో ఇచ్చే పేమెంట్ దీనికి కంపేర్ కూడా కాదు. హ్మ్. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే వాళ్ళు పర్ డే 100 ఇక్కడ ఇస్తే హిందీలో 2000 ఇస్తారు. అంత ఎక్కువ ఉంటాయా? ఓకే. యూజువలీ ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యాక్ట్. ఆ ఇండస్ట్రీ ఎంత పెద్దదో, ఆడియన్స్ ఎంత పెద్దదో, అక్కడి నుంచి మీకు బడ్జెట్స్ వస్తూ ఉంటాయి, సోర్సెస్ వస్తూ ఉంటాయి, బ్రాండ్ డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. సో మీ ఇండస్ట్రీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ హిందీ ఉంది, దెన్ తెలుగు ఉంది, తమిళ్ ఉంది, దెన్ కన్నడ ఉంది. సో యాజ్ అన్ ఇండస్ట్రీ వాళ్ళు మాకు ఎక్కువ ఇవ్వాలి అనుకున్నా ఇట్స్ అ వెరీ ఇట్స్ అ స్మాలర్ ఇండస్ట్రీ కంపేర్డ్ టు తెలుగు ఇండస్ట్రీ. అందుకే దాని బడ్జెట్ న్యాచురల్గా తక్కువ ఉంది. బట్ ఈ మధ్య పెరిగింది. ఇప్పుడు పెరిగిందా? ఇప్పుడు పెరిగింది అంటే ఈక్వలా లేకపోతే కొంచెం కొంచెం అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా రీకనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నా, బట్ ఇంకా రీకనెక్ట్ అవ్వడానికి టైం పడుతుందేమో. సో ఎగ్జాక్ట్గా ఐ కెనాట్ టెల్ యాజ్ అ ఫ్యాక్ట్. మేబీ ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ స్లైట్లీ లెస్సర్, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు పనిచేస్తున్నారో దే సెడ్ ఇప్పుడైతే యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే అయ్యింది. సో మెయిన్ అండ్ మేము అక్కడ కూడా ప్రాజెక్ట్స్ చేస్తాము, ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ చేస్తాము. డెఫినెట్లీ ఒక పాయింట్ తర్వాత డబ్బులు కూడా చూస్తాము. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారంటే ఎవరు తీసుకోరు. సో ఇక్కడ పని చేస్తున్నాం. కానీ 2 ఇయర్స్లో ఒక మంచి సక్సెస్ వచ్చింది అనుకోవచ్చు కదా. అంటే చాలా మంది గుర్తుపడ్డం ఇంత హ్యూజ్ రేంజ్ ఆఫ్ అదే నేను చెప్పాను కదా, కన్నడలో నేను మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, బట్ నాకు అది ఏదో కలిసి రాలేదనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ బిన్ 2016 నుంచి 2020 దాకా ఇట్స్ 4 ఇయర్స్ కంటిన్యూస్గా పనిచేస్తే కూడా నాకు ఇది రాలేదు. ఇక్కడ 2 ఇయర్స్లో ఇంత జరిగిపోయింది. సో ఐ డోంట్ నో, ఇక్కడ కలిసి వచ్చేసింది మొత్తం. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ పెట్టచ్చు. ఎక్కడంటే బిగ్ బాస్ త్రూ వచ్చిన ఫాలోయింగ్ ఇది లేకపోతే మన సీరియల్ నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత చెప్పినా సీరియల్ వచ్చింది కాబట్టి తెలుగు ఆడియన్స్కి ప్రేరణ ఎవరో తెలుసు, స్టార్ మాకి ప్రేరణ ఎవరో తెలుసు. దానివల్ల బిగ్ బాస్ వచ్చింది అండ్ దానివల్ల ఇదంతా ఒక సైకిల్ లాగా. సో డెఫినెట్లీ సీరియల్ నుండే స్టార్ట్ అయింది మొత్తం. కానీ సెకండ్ టైం కదా బిగ్ బాస్కి వెళ్ళడం? అంతకుముందు ఫస్ట్ టైం వేరే లాంగ్వేజ్లో వెళ్ళొచ్చావు కదా? లేదు, కన్నడ. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవరు చెక్ చేసుకోరా మీ ఫ్యాక్ట్స్? జనాలు కూడా చెక్ చేసుకోరా? కన్నడలో సీజన్ 8 జరిగింది. సీజన్ 8 జరిగి ఇంకేంటి ఆ ఇల్లు కూల్చేస్తారు అనే టైంకి బిగ్ బాస్కి అండ్ బిగ్ బాస్ ఏ స్లాట్లో వస్తుందో దానికి నెక్స్ట్ ఆ స్లాట్లో ఏ ప్రోగ్రామ్ వస్తుందో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ వారం బిగ్ బాస్ ముగిసిపోయింది అండ్ నెక్స్ట్ వారం ఇంకోటి రావాలి కదా, బట్ ఆ ప్రోగ్రామ్ ఇంకా రెడీ లేదు. దానికి నెక్స్ట్ వారం వస్తుంది అనుకోండి. ఈ వన్ వీక్ ఏం చేస్తాము, ఫిల్ చేద్దామని ఆ బిగ్ బాస్ 8 తర్వాత ఏ ఇల్లు ఉందో మా సీరియల్ ఆర్టిస్ట్ అందరూ వచ్చేయండి బిగ్ బాస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తామని 6 రోజులకి మనల్ని తీసుకెళ్లారు. 6 డేస్కి బిగ్ బాస్ అనే ఇల్లు ఎలా ఉంటుంది, లోపల ఉంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ కోసం ఫర్ ఫన్ ఏదో మ్యూజియంకి వెళ్ళొచ్చినట్టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఇల్లుకి వచ్చాను. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 6 days నేను. సో నాకు సో 6 days కదా, ఎలిమినేషన్ లేదు, నామినేషన్ లేదు, టాస్క్స్ ఫర్ ఫన్ ఎవ్రీడే ఒక ఆట ఆడించేవారు, గేమ్స్ ఆడుకోండి అని మాట్లాడుకునే వాళ్ళం అంతే. సో ఈ బిగ్ బాస్ ఎంత సీరియస్ ఉంటుందో అది మొత్తం లైక్ ఫన్ టైం, ఫ్రెండ్స్తో ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చాము. కానీ అందరికీ ఆ టైంలో కొంత అయితే ఈ పిల్ల ఆల్రెడీ తెలిసి వచ్చింది లోపలికి
ఎక్స్పీరియన్స్ అది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం ఏదున్నా సోషల్ మీడియాలో నాకు ఉంటుంది. సో నేను హౌస్కి వెళ్ళి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఐ వాజ్ నాట్, నేను ఎప్పుడు ఏ సీజన్కి వెళ్ళలేదు, ఎలా కంటెస్టెంట్గా వెళ్ళలేదు. తెలుగు బిగ్ బాస్ వాజ్ మై ఫస్ట్ బిగ్ బాస్. సో అది ఆన్లైనే ఉంది. సో ఎందుకు జనాలు, నేను అక్కడ ఆ హౌస్ లోపలికి వెళ్ళింది చూస్తే దేనికి వెళ్ళాను, ఎంతసేపు ఉన్నాను అది కూడా తెలియాలి కదా. ఇట్ వాస్ కాల్డ్ అ మినీ సీజన్, ఎందుకంటే సిక్స్ డేస్కి ఉందా, అది ఎందుకు తెలుసుకోలేదు అని సర్ప్రైజ్ అయ్యా నేను. సో దట్స్ ఆల్. సీజన్ అయితే ఇదే ఫస్ట్. సో ఇప్పుడు ఈ విఎల్ఓ ఒకటి చేస్తున్నావు, వేరే లెవెల్ ఆఫీస్, అండ్ ఇంకేమున్నాయి ప్రాజెక్ట్స్ చేతిలో? విఎల్లో చేస్తాను, కన్నడలో కుకింగ్ షో చేశాను. ఇప్పుడు దేర్ ఇస్ వన్ సీరియల్ దట్ ఈస్ కమ్మింగ్ అప్ ఇన్ స్టార్మా ఉంది. కన్నడలో సీరియల్స్కి అడుగుతున్నారు. సో ఏది నాకు ఇప్పుడు మా హౌస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి నా ట్రావెల్ నేను చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ అక్కడ షిఫ్ట్. సో టైమింగ్, డేట్స్ ఇదంతా ఎక్కడ సెట్ అవుతుంది, విఎల్ఓతో పాటు ఇది ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎక్కడ పని చేయాలి ఇదంతా చూసుకోవాలి. సో ఈ మొత్తం జర్నీలో రష్మిక ఎప్పుడు పరిచయం? చాలా లైక్, ఎందుకంటే ఇట్స్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ టాపిక్ తీసుకురాలేదు. నేను స్టేజ్ మీద వెళ్ళేసరికి నాకు సార్ అడిగేశారు, అండ్ ఆయన ఎలా అడిగారు, ఎవరు చెప్పారు ఆయనకు కూడా నాకు తెలీదు. బట్ అది నాకు హెల్ప్ అవ్వడం కన్నా ఇట్ వాజ్ నెగటివ్ ఫర్ మీ. ఈమె నేమ్ కోసం, ఫేమ్ కోసం ఆమె పేరు వాడుతుంది అని. బట్ నేను ఎప్పుడు ఖుద్దుగా నేనే ఫస్ట్ ఆమె పేరు ఎక్కడ తీసుకురాలేదు. అండ్ అక్కడ వచ్చేసరికి బయటకు వచ్చాక కూడా ప్రతి ఇంటర్వ్యూలో ఆమె పేరే అడిగి చెప్తూ ఉంటే ఆడియన్స్ థింక్ దట్ ఐ వాంట్ టు రిలై అవుట్ ఆఫ్ హర్ నేమ్, అవుట్ ఆఫ్ హర్ స్టార్డమ్. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు. ఏమొస్తుంది తన స్టార్డమ్ నుంచి? అదే నాకు తెలీదు. బట్ ఇప్పుడు నన్ను ఇష్టపడిన జనాలు వాటిలో కొంతమంది, నేను రష్మిక పేరు వచ్చినప్పుడల్లా నేను ఆమె పేరు యూజ్ చేసుకుని నేనేం చేస్తా, ఆమె పేరుతో నాకేమొస్తుంది. సో ఆమె పేరుతో బతికేయాలి అనుకుంటుంది అనే రేంజ్కి కామెంట్స్ చేశారు. బట్ ఐ నెవర్ స్టార్టెడ్ ఇట్. సో అందుకే పేరు చెప్తా కూడా అసలు ఛాన్సెస్ రావు కదా. ఇదే నువ్వు క్యారెక్టర్ ఫిట్ అవుతేనే తీసుకుంటావు. అదే, సో ఐ డోంట్ నో వాట్ ద కాన్సెప్ట్ ఇస్. అందుకే ఎందుకు అదంతా అని.